మరి ప్రార్థన చేసుకుందామా? ఈ దిన దేవుని వాక్యం తెలుసుకొనుటకు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము దేవా, నీవు అందిస్తున్న వాక్కును బట్టి నీ బిడ్డలు ప్రార్థించువారై ఉన్నారు కనుక ఈ దినమున దేవుని వాక్యము అనగా ఈ దినమునకు కావలసిన వాక్యము ఏమి ఇవ్వనై ఉన్నావో నీవే దయచేసి దీవించుమని ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామా? ఈ దిన దేవుని వాక్కు మన కొరకు ప్రభు ఏమి అనుగ్రహించి ఉన్నారు. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూసారా? యెహోవా అందరికీ ఉపకారి. ఎంతమందికి ఉపకారం కావాలి? చాలామంది నాకు ఎవరైనా ఈ పని చేస్తే బాగున్ను, చాలామంది ఇది నాకు చేయడానికి అవటం లేదు, ఎవరైనా సహాయం అందిస్తే బాగున్ను, లేకపోతే నా జీవితంలో ఈ కష్టం తీయడానికి ఎవరైనా మనకి సహాయం చేస్తే ఏదైనా ఉపకారం చేస్తే బాగున్ను, ఇదిగో నాకు రుణ బాధలు ఉన్నాయి, ఈ రుణ బాధలు ఎవరైనా ఇంత ధనం ఇస్తే బాగున్ను అని చాలా రకాలైన ఆలోచనలు మనకి ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది కోరుకునేది ఉపకారం. దొరకనిది కూడా ఏంటి? ఉపకారమే. ఒకప్పుడు స్నేహితులు, ఫ్రెండ్స్కి మరి ఎవరిని అడిగితే పాతకాలంలో కష్టం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు వచ్చి వారంతటి వారే సహాయం చేసేవారు. నేటి కాలంలో అటువంటి సహాయం కరువై ఉన్నది కదా. అందుకే ప్రభు అంటున్నారు, నేను అందరికీ ఉపకారిని. ఎవరికట? ఎంతమంది అయితే ఈ దినమున సహాయం కొరకు చూస్తున్నారో, లేకపోతే ఎవరైనా మాకు తోడు ఉంటే బాగుందని చూస్తున్నారో, మీ కష్టంలో, మీ లేమిలో మీరు ఒంటరిగా ఉన్నారు. మెయిన్ చాలామంది నేటి కాలం నేను ఒంటరైపోయానండి అంటున్నారు కదా. ఎవరైతే ఒంటరిగా ఉన్నామనుకుంటూ ఉన్నారో, కష్టంలో ఎవరి సహాయం అందలేదు అంటున్నారు, అయితే దేవుడు అంటున్నాడు, నేను అందరికీ ఉపకారి, నీకు కూడా ఉపకారిని. ఎవరికి ఉపకారి? నీకు కూడా ఉపకారిని అంటున్నాడు. మీలో ఎంతమంది నేను ఒంటరి వారిని, లేకపోతే సహాయం కావాలి, ఉపకారం చేస్తే బాగున్ను అనుకుంటున్నారు, వారందరికీ ప్రభువే ఉపకారి గనక మీరందరూ ప్రభు వైపు చూచి, ప్రభువా నాకు సహాయం చెయ్యు, నాకు ఈ ఉపకారం అందించని అడగండి. ప్రభు గొప్ప కార్యం చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా అందరికీ ఉపకారి అని నీవు సెలవిచ్చావు కనుక దేవా, నీ బిడ్డలైన వారు ఆ ఉపకారం పొందుకునేటట్లుగా అద్భుత కార్యము జరిగించండి. అంతమందికి నేటి కాలంలో దేవు ఉన్న అనేకమైన ఒత్తిడులలో ప్రభు నలిగిపోతున్న బిడ్డలకు ఎంతోమందికి ఉపకారం అవసరమై ఉన్నది, సహకారం. దేవా, నీవు అందరికీ సహకారం అందించి వారి కార్యములను జరిగించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.